వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్, వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ అయిన నేను మన వాకాడు స్టేషన్లో రాబో ఎలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను. ఈ దినమును వరకు మేము ఇప్పటి వరకు 44 కేసులు నేను వచ్చిన కాంచి పెట్టడం జరిగినది. అదే క్రమంలో ఎక్కడైనా కానీ బెల్ట్ షాపులు కానీ మద్యం కూల్ డ్రింక్ షాపుల్లో కానీ ఎక్కడైనా మద్యం అమ్మినా కానీ కఠిన చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఫాలో చేసే జరిగింది. ఎవరినైనా కానీ వదిలే ప్రసక్తి లేదు. 2, ఈ ఎస్ఈబికి సంబంధించి ఉచిత తైలాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ పంచుతున్నా కానీ మాకు తెలియపరిచిన దాని మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ మనీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రీ జరిగినా కానీ అవి మాకు తెలియపరిచితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మా ఫోన్ నెంబర్ 9440902514 ఎస్ఈబి స్టేషన్ వాకాడు. ఈ సమాచారాన్ని ఎవరికి కూడా మీరు తెలియపరిచినా కానీ గోప్యంగా ఉంచుతాం, ఎవరికి తెలియపరచబడదు. బెల్ట్ షాపుల విషయంలో చాలా కఠినంగా ఉంటాము. మద్యము అనేది పంపకం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారము జరగకూడదు. ఎక్కడ కూడా మద్యం పంపిణీ జరిగినా కానీ దానిపై చర్య తీసుకుంటాం. మద్యం కూడా నియంత్రిస్తున్నాము. షాప్కి ఇంత అని మాత్రమే రేషన్ ఇచ్చాము. ఆ రేషన్ మించి ఎక్కడ అమ్మటానికి వీలు లేదు. ఏదన్నా ఇలాంటి ఏమన్నా అవకతవకలు జరిగితే మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. నమస్తే. వేరే స్టేట్ మద్యము ఎన్డీపీఎల్ మద్యం ఎక్కడైనా కానీ సరఫరా జరిగినా స్టోరేజ్ జరిగినా మన రాష్ట్ర మద్యం అయినా ఎక్కడైనా కానీ స్టోరేజ్ జరిగినా కానీ మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.